హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను అలసందలతో గారెలు చేయబోతున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఇవి అలసంద పప్పు అండి. ఇవి ఒక 1/2 kg తీసుకున్నాను. ఇందులో ఒక 100 grams వరకు పచ్చిపప్పు, ఒక 100 grams వరకు మినప్పప్పు వేసి నానబెట్టుకున్నాను. ఒక 4 hours నానబెట్టానండి. ఇందులో ఇప్పుడు ఒక చిన్న ముక్క అల్లం, ఒక 3 to 4 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ వేస్తాను. ఇప్పుడు ముందుగా ఇందులో అల్లమును పచ్చిమిర్చి వేసి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఫస్ట్ ఇది మిక్సీ వేస్తానండి. ఇలా మిక్సీ అయిన దానిలో కొంచెం అలసంద పప్పు ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేస్తాను. ఇలా మిక్సీ పడతానండి. ఇప్పుడు ఇవన్నీ వాటర్ లేకుండా మొత్తం వాటర్ అన్నీ తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇవంతా మిక్సీ వేసుకోవాలి. ఇవి అన్నీ వేయొద్దండి, వేయకుండా కొన్ని ఉంచుకోవాలండి. మొత్తం వేయకుండా మిక్సీ ఇవి కొన్ని ఉంచేసి మిగతా అన్నీ పిండి వేసేసుకొని గారెలు చేసుకోవాలి. ఇలా మిక్సీ వేసి ఇదంతా కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ కలిపేసి ఒకసారి మరలా ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోతేనేమో ఓకే, సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకొని, జీలకర్ర 1 స్పూన్, నేను లైట్గా పెప్పర్ వేసుకుంటున్నానండి. పెప్పర్ పౌడరు కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలపాలి. ఇక్కడ ఆయిల్ కూడా నేను మరిగిస్తున్నాను. ఈలోపు ఈ పిండి అంతా కలుపుకుందాం. ఇలా ఉందండి. కలిపిన తర్వాత ఇలా ముద్దగా ఉంటేనే మనకి గారె వేసుకోవడానికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, బాగుంటుంది. ఇలానే ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇప్పుడైతే వేయట్లేదు. ఇప్పుడు ఈ ఇలా కలుపుకొని మొత్తం ఈ విధంగా ఉండాలండి గారె వేయాలంటే. ఇప్పుడు నేను గారె ఎలా వేస్తానో చూడండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి. లైట్గా వాటర్ ఇట్లా అనేసేసి ఈ పిండి కొంచెం ముద్దగా తీసుకొని ఇక్కడ వేసి ఇలా మీకు ఎంత వెడల్పుగా కావాలంటే అంతగా వేసేసుకొని ఇలా హోల్ పెట్టేసుకొని ఇది తీసేసి ఆయిల్లో వేసేయడమే. ఇక్కడ నేను ఆయిల్ పెట్టాను. ఆయిల్ మరిగిందో లేదో టెస్టింగ్ అండి. ఇలా పైకి తేలింది కాబట్టి మరిగినట్టే. ఇప్పుడు మనం చేసుకున్న ఈ గారెని కూడా వేసుకుందాం. వేసాను. ఇంకా కొన్ని గారెలు కూడా వేసుకున్నాం. ఇలా నాకు ఇందులో పట్టినన్ని గారెలు వేసాను. ఇవి తిప్పాలండి, మళ్ళీ రివర్స్ తిప్పాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలండి, లేకపోతే లోపల అంతా పచ్చిగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మనం వాటర్ ఏమి ఎక్కువ యాడ్ చేయకుండానే మిక్సీ వేసాం కాబట్టి వాటర్ ఏమి ఎక్కువ ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదండి. ఇలా తిప్పుకుంటూ ఉంటే ఎర్రగా అయిన తర్వాత తీసేసుకుంటే అలసంద గారెలు రెడీ అయినట్టే. ఇంతేనండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో అవి పప్పులు తగులుతూ ఉంటే తినడానికి గారె చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, అలసంద పప్పు, పచ్చిపప్పు కొన్ని, మినప్పప్పు కొన్ని వేసి చేసిన గారెలండి. ఆయిల్ అయితే ఏమీ పీల్చలేదు. చూడండి, ఆయిల్ పీలిస్తే పైన ఆయిల్గా ఉంటుంది, కానీ ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చలేదు. ఇలా మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే అండి అలసంద గారెలు. చాలా బాగుంటాయి కూడా తినడానికి. మీరు కూడా తిని టేస్ట్ చేసి ఒకసారి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.